మన ఎస్టీఓ గారు సునీల్ కుమార్ గారు ప్రసంగిస్తారు. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదా సమస్యలు కానీ ఉంటే మీరు తెలుసుకోండి సార్. ఇక్కడ సభకు వచ్చిన పెద్దలు శ్రీ దత్తాత్రేయ సార్ గారికి మరియు సుబ్బారెడ్డి సార్ గారికి మరియు భానుసింగ్ గారికి మరియు పేరు పేరున పెన్షనర్లకు కింద వచ్చిన పెన్షనర్లకు అందరికీ పాదాభివందనాలు సార్. మీకు విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ పెన్షనర్స్ డే. అట్లే వేదిక ధరించిన మన సిఐ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బ్యాంక్ మేనేజర్ గారికి మన వైస్ చైర్మన్ గారికి నమస్కారాలు సార్. నా పేరు పి సునీల్ కుమార్ సార్. నేను మొన్న రీసెంట్గా 5 months బ్యాక్ ఎస్టీఓగా జాయిన్ అయినాను. అప్పుడు మోస్ట్ ఆఫ్ ఇంతమంది రాలేదనుకుంటా ఫంక్షన్కి. ఇప్పుడు శుభాకాంక్షలు సార్. మా ట్రెజరీ తరఫున మీకు ఆల్రెడీ సూచన ఇచ్చడం కాదు, ఎందుకంటే చాలా సీనియర్ ఉన్నారు, చాలామందికి అన్నీ తెలుసు. మీకు ఏమైనా తెలియకుండా ఉంటే డెఫినెట్గా వచ్చి ఆఫీస్కి వచ్చి కనుక్కున్నా పర్వాలేదు, లేదు ఫోన్లోపే కనుక్కున్నా పర్వాలేదు. మన ఎంపీఎస్ సార్ చెప్పినట్లు బ్యాంక్ వాళ్ళే కాదు, బ్యాంక్ పేరే కాదు, మన ట్రెజరీ పేరే కూడా చాలామంది ఇట్లా ఫోన్ చేసి ఓటీపీ అడగడం జరుగుతున్నదంట. దయచేసి మా ట్రెజరీ ఎవరిని ఓటీపీలు అలాంటివి అడగదు సార్. అట్లాంటివన్నీ మేము ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించుకుంటాము, లేకుంటే మీ ఇంటికే మేము వస్తాము అంటే సార్. చెప్పిన లైఫ్ సర్టిఫికేట్ చెప్పినట్లు లైఫ్ సర్టిఫికేట్ కూడా ప్రీవియస్గా నవంబర్ నుంచి డిసెంబర్ లోపల ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ డేట్ మారిపోయింది. జనవరి నుంచి ఫిబ్రవరి 28 లోపలనే ఇవ్వాలి. దాని తర్వాత కూడా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మార్చి 10వ తారీఖు కూడా ఇవ్వచ్చు. ఎవరైనా మర్చిపోయి ఎవరైనా డిసెంబర్ 31 తారీఖు ఇచ్చినా చెల్లదు. అది చాలామంది ఏమైస్తారంటే జనవరి ఏముంది 1 తారీఖు కదా, డిసెంబర్ 31, 30 ఇచ్చేసి పిడవుతుంది, మనకు పెన్షన్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. తప్పు సార్ అది. ఎక్కడికైనా కానీ మీకు ఎవరైనా మీ వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎక్కడి నుంచి అయినా కానీ నాకు కావాల్స్తే మీరు నన్ను అడిగారంటే లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, తర్వాత గ్రేస్ పీరియడ్ మార్చి 15 వరకు మాత్రం మీకు ఉంటుంది. డెఫినెట్గా ఈ తేదీలో అంటే ఈ 75 రోజుల్లోనే వేయాలని మీకు మరీ కోరుతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు. అసలు ఈ పెన్షన్ అంటే ఎందుకు చేసుకుంటాము మీకు ఐడియా ఉందా సార్? చెప్పండి సార్. సార్ చెప్తారు. ఓకే సార్. సార్ నగారా డిఎస్ నగారా గారు మనకు యాక్చువల్గా ప్రీవియస్గా బిఫోర్ 82 పెన్షన్ అనేది ఇట్ వాస్ నాట్ ఏ రైట్ దట్ టైం, ఇట్ బెస్ట్ రైట్, ఇట్ వాస్ ఏ బాండీ. అప్పుడు ఓన్లీ మనకు అది ఒక నజరానా లాగా ఇచ్చేటం అంతే, అది మనకు రైట్గా ఉండేది కాదు. ఆఫ్టర్ 1982 ఈ దినమున డిసెంబర్ 17, 1982లో సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. ఎవరైనా రిటైర్ అయిన ఉద్యోగస్తులకి ఈ పెన్షన్ అనేది భిక్ష కాదు, ఇది వాళ్ళకు ప్రైజ్ మనీ కాదు, ఇది వారి హక్కు, ఫండమెంటల్ రైట్, ఇట్స్ అ బెస్ట్ రైట్, ఇది వారి హక్కు. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎట్లా బతికి ఉన్నారో రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు వారి ఫ్యామిలీ వారు మాత్రమే మంచిగా ఉండేటట్లు ఆ అమౌంట్ రక్షించడానికి డిఎస్ నగారా గారు చాలా కష్టపడి మనకు అది కోర్టులో అంటే ఈవెన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 75 years కూడా ఆయన చాలా కొట్లాడి, ఆయన నగారా గారు వచ్చి డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అండి మిలిటరీలో. అతను మహారాష్ట్ర వాసి. అతను కోర్టుకు పోయి ఆయన స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఆయన 29/7/2009లో మరణించినారు. ఆయన ఒక్కసారి మనం అందరూ స్మరించుకుందామని ఒక్కసారి అందరూ వేసి ఆయన మౌనత పాడుతామని కోరుతున్నాను. ఈరోజు మనము తీసుకుంటున్న పెన్షన్ వచ్చి ఆర్పిఎస్ 1980 ఏపీ పెన్షన్ రూల్ సార్. అది కేవలం మనకు అది వచ్చింది 1982 తర్వాత ఇంప్లిమెంట్ చేశారు.
ఈ ఇంప్లిమెంటేషన్ నగరా గారు చాలా కష్టపడి నాట్ ఓన్లీ కేంద్రము రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలని చెప్పి మొత్తం A to Z ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరికి ఇదే పెన్షన్ రూల్స్ అయితే వర్తిస్తుంది. కానీ అతను అమౌంట్ల గురించి చెప్పలేదు. వాళ్ళ బేసిక్ లో సగము అనేది ఎమాల్యుమెంట్స్ కాకుండా సగం అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే, దానికి డిఏ ఇవ్వాల్సిందే అని ఓపీఎస్ సిస్టమ్ మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. రాను అది గవర్నమెంట్ భారం కావడం వల్ల ఆ ఓపీఎస్ అనేది తీసేసి ప్రస్తుతం సిపిఎస్గా మారిపోతుంది. ఇంకొక 10-15 ఏళ్లలో ఓపీఎస్ పెన్షన్స్ కూడా చాలా మంది మనకు రిటైర్మెంట్ కారు. కేవలం మీరు మాత్రమే సర్వైవ్ అవుతున్నారు. దానికి మీకు పాదాభివందనం సార్. మీరందరూ హ్యాట్స్ ఆఫ్. మీకు వచ్చిన బెనిఫిట్స్ 2004 తర్వాత వచ్చిన వాళ్ళకు ఎవరికి రావండి. కమ్యూనికేషన్లు అలాంటివన్నీ ఓన్లీ అప్పుడు ఉండేవి అని చెప్పుకునేదానికి తప్పితే వేరే ఉండదు. సిపిఎస్ అనేది చాలా లాస్ట్ పెన్షన్ అయినా కానీ తప్పదు, గవర్నమెంట్ భరించలేని స్థితిలో ఉంది కాబట్టి అది ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి కొత్త స్కీమ్స్ అని తెస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అదే ఇంప్లిమెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పెన్షనర్స్కి అందరికీ పేరున శుభాకాంక్షలు.